హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. సో మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది కదా వీడియో దేని గురించి అనేది. మనకి సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 9:36 మొదలై సెప్టెంబర్ 8 1:36 వరకు అయితే మనకు పూర్తిగా సంపూర్ణ చంద్రగ్రహణం అయితే సంభవిస్తుందండి. పర్టికులర్గా గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. ఆ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి వస్తువులు మన దగ్గర ఉంటే ఆ గ్రహణం యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది, అలాగే ఈ చంద్రగ్రహణం అయిపోయాక మనం చేయవలసిన విధి విధానాలు, అలాగే గ్రహణం విడిచిన తర్వాత ఎలాంటి దానాలు చేస్తే ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుందనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. చంద్రుడిని మనస్కారకుడు అని అంటారు. అంటే ఈ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ మన మనసు మీద అలాగే మన వృద్ధి మీద కూడా పడుతుంది కాబట్టి సో ప్రెగ్నెంట్ ఉమెన్స్ స్పెషల్గా ఎలాంటి మెంటల్ స్ట్రెస్ తీసుకోకూడదండి. అలాగే మెంటల్గా కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. గ్రహణం టైంలో వాళ్ళంత ప్రశాంతంగా ఉంటే లోపల ఉన్న బేబీ అంతా మనశ్శాంతిగా ఉంటుందండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే బయటికి వెళ్ళకూడదు. ఇంపార్టెంట్ వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా ఒక 2 hours ముందే కంప్లీట్ చేసేసుకొని రూమ్లోనే ఉండాలి. అలాగే విండోస్కున్న కర్టన్స్ అన్ని క్లోజ్ చేసుకోవాలి. గ్రహణం టైం అయిపోయే వరకు బయటికి రాకుండా ఉంటే చాలా మంచిదండి. అండ్ అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ మన గ్రహణాన్ని అయితే చూడకూడదు. మనం మర్చిపోయి గనక బయటికి వెళ్ళి గ్రహణాన్ని చూస్తే ఆ గ్రహణం యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ అనేది బేబీ మీద పడుతుంది కాబట్టి బేబీ హెల్దీగా ఉండదని చెప్తారు. దీన్ని మూఢనమ్మకం అని కొట్టిపారేలేం. మన పెద్దవాళ్ళు అనే అనుభవంతోనే చెప్తారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు చెప్పిన మాట వినాలి ఈ టైంలో. అందుకే మనం బేబీ హెల్త్ కోసమైనా చూడకుండా బయటికి రాకుండా ఉంటే చాలా మంచిది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే గ్రహణం స్టార్ట్ అయ్యే 1 hour లేదా 2 hours ముందే తినేయాలండి. ఎందుకంటే గ్రహణం స్టార్ట్ అయ్యే టైంకి మనకి డైజెషన్ అనేది అయిపోవాలండి. అసలు ఇంకా చెప్పాలంటే గ్రహణం టైంలో ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు అని అంటారు. బట్ మనం ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం ఆకలి ఎక్కువగానే వేస్తుంది. సో అంతసేపు ఏమీ తినకుండా ఎలా ఉండాలని అనుకుంటారు. ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోవచ్చండి. మనం తినే ఫ్రూట్స్ మీద గరిక అలాగే తులసాకులు వాటి మీద పెట్టి మనం ఫ్రూట్స్ తినాలనుకున్నప్పుడు ఒక తులసాకును ముందు తినేసి పండ్లు అలాగే జ్యూసెస్ తీసుకోవచ్చండి. ఎందుకంటే మనం తులసాకు తినడం వలన గ్రహణం యొక్క ప్రభావం అనేది మన మీద పడకుండా ఉంటుంది. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే ఈ గ్రహణం టైంలో ఎలాంటి షార్ప్గా ఉన్న వస్తువులను అయితే పట్టుకోకూడదండి. అలాగే తలలో కూడా ఎలాంటి పిన్స్ కూడా పెట్టుకోకూడదండి. ఇంకొకటి గ్రహణం ముందు గ్రహణం తర్వాత పట్టు స్నానం విడుపు స్నానం అనేది చేయాలండి కంపల్సరీ. గ్రహణం అనేది 9:36 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక 2 hours ముందే స్నానం చేయాలనుకునే వాళ్ళు చేసేయొచ్చండి. గ్రహణం టైంలో మాత్రం ప్రెగ్నెంట్ వాళ్ళు స్నానం అయితే అస్సలు చేయకూడదండి. అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత తల స్నానం అనేది కంపల్సరీ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రహణం టైంలో మన దగ్గర తప్పకుండా ఉండవలసిన వస్తువులు ఏమిటంటే గరిక, దర్పణాలు అంటారు కదా, అదొకటి, తులసాకులు, కొబ్బరికాయ. ఈ 3 items లో ఏదున్నా పర్లేదండి. ఇవి మన దగ్గర ఉండడం వలన మన చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దానిని అయితే తొలగిస్తుందండి. అలాగే ఈ గ్రహణం టైంలో చంద్రుడి అనుగ్రహం కోసం ఓం చంద్రాయ నమః అని మనకు ఓపిక ఉన్నంత వరకు ఈ మంత్రాన్ని జపిస్తే చాలా మంచిదండి. ఇంకొక విషయం ఏంటంటే గ్రహణం టైంలో పడుకోవచ్చా లేదా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. పక్కకి తిరిగి పడుకోవచ్చా, స్ట్రైట్ గానే పడుకోవాలా, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. స్ట్రైట్ గా అలానే పడుకోవాలంటే అది సాధ్యం కాని పని. ఈ టైంలో అయితే పక్కకి తిరిగి అటు ఇటు పడుకోవచ్చండి, కూర్చోవచ్చు. గ్రహణం టైంలో జస్ట్ పడుకోవచ్చు అంటారు కానీ నిద్రపోకూడదు. ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. నైట్ టైంలో ఎంతసేపు అని మేల్కొని ఉంటాం చెప్పండి. ఇంత గ్యాప్లో పడుకోకుండా ఉండాలంటే అది సాధ్యం కాని పని. గ్రహణం అయిపోయిన తర్వాత మనం ఇంటిని నీట్గా శుద్ధి చేసుకోవాలండి. ఇల్లు తుడిచేసుకొని మీ దగ్గర గంగాజలం ఉంటే దానితో కానీ లేదా ఆవు పంచకం, ఈ 2 లేకపోతే కనీసం పసుపు నీళ్ళతో అయినా ఇల్లంతా జల్లించుకోవాలండి. అలాగే మనం పొట్టు విడుపు స్నానం చేసేటప్పుడు ఆ వాటర్లో కొంచెం గంగాజలం, లేవు అనుకుంటే కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొనైనా ఖచ్చితంగా స్నానం అయితే చేయాలండి. ఇలా ప్రతి ఒక్కరు చేయాలి. బట్ కడుపుతో ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఇంకొక విషయం ఏంటంటే గ్రహణం విడిచిన తర్వాత తెల్లని వస్త్రాలు కానీ పాలు కానీ పెరుగు కానీ దానం చేస్తే చాలా మంచిదంటండి. కొంతమందికి విలేజెస్
ఏరియాస్ లో బాత్రూమ్స్ అనేవి బయట అవైలబుల్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. మీకు వాష్రూమ్స్ అనేవి బయట ఉంటే గనక ఖచ్చితంగా మన తల మీద మందంగా ఉండే క్లాత్ అయితే వేసుకోవాలండి. ఆ కిరణాలు అనేవి మన మీద పడకుండా క్లాత్ కప్పేసుకొని ఫాస్ట్ గా వెళ్ళేసి రావచ్చండి. ఇంకా గ్రహణం టైంలో అయితే మనం మానసిక ఒత్తిడికి గురి అయ్యే పనులు అయితే అస్సలు చేయకూడదండి. ఎంత ప్రశాంతంగా ఉంటామో లోపల బేబీ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుందండి. స్ట్రెస్ ఫీల్ అయ్యే పనులు మాత్రం ఆ సమయంలో అస్సలు చేయొద్దు. దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా బేబీ మీద అయితే పడుతుంది. ఇంకా ఈ గ్రహణం స్టార్ట్ అయిన తర్వాత ల్యాప్టాప్స్ కానీ, ఫోన్స్ కానీ, టీవీలు చూడడం కానీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆ సమయంలో రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. టీవీ చూసినా పర్లేదండి, కానీ మొబైల్ మాత్రం అస్సలు పట్టుకోకండి. ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది రామాయణ మహాభారతాలు అయితే చదువుతుంటారు. అలాగే హనుమాన్ చాలీసా చదవడం కానీ వినడం వలన కానీ మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. సో కడుపుతో ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ నియమాలు అయితే పాటించాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ సపోర్ట్.